जय सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सनासन गोत्र कलशांबुधि पूर्णचंद्रम श्रीमनुब्रह्म निर्गुणानंदापब्रह्म पादकमलामृतपान भृंगम श्री विश्वब्रह्म शांतादय समुद्रम श्री विवेकानंद मौनपाचार्य सद्गुरुं मनसा स्मरामि। గురుదేవుని పాద పద్మములను ఆచరించుకుంటూ ఆయన ఏది చెప్పిస్తాడో నేను అది చెప్తాను. అయితే నేను ఇళ్ళకు రావడానికి అంటే మా నాన్నగారు ఫస్ట్ అచలంలోనే ఉండే. అయితే నాన్నగారు ఫస్ట్ చెప్తుండే, బిడ్డ నువ్వు అయ్యగారి తన తీసుకోవాలరా, మోనప్ప అయ్యగారి తన తీసుకోవాలి ఉన్నప్పుడే చెప్తుండే. ఇంకా అది మన జన్మ సుకృతము ఎట్లనో నాన్నగారు ఉన్నప్పుడైతే కాలేదు. నాన్నగారు పరమపదించినాక తర్వాత మనకు ఈ అచలములకు అయ్యగారి దగ్గర నాయన కోరిక మేరకు అయ్యగారి దగ్గర దొరికింది. మా నాన్నగారి ఆత్మ కూడా శాంతిస్తుందని నేను అనుకుంటున్నాను. తనలో ననున్నట్టి తారక మంత్రము, తనలో ననున్నట్టి తారక మంత్రము జపించవలెనయ్య జన్మమెత్తి గురు కడకేగియు గురు కడకేగియో కుడి ఎడమలను గాంచి జ్యోతిని దర్శించు నీతిపరుడా. సభకు నమస్కారం. వేదిక నడిచిన పరిపూర్ణ గురువులకు అందరికీ, మిగతాది భక్తాదులందరికీ నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ గురువు వల్ల జ్ఞానము పొందుతుందని చాలామందికి తెలిసిన విషయమే. అయితే చిన్నప్పుడు నేను 10-12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇట్లనే ఒక సత్సంగం దగ్గర ఎక్కడో పోయి నిలబడితే అక్కడ ఉపన్యాసిస్తున్నారు. అక్కడ ఈ అరిషడ్ వర్గాలు అంటే అందరికి తెలిసినయే, కామ క్రోధ లోభమో మదమాశ్చర్యాలు. వీటిని విడిచినప్పుడు మనిషి ప్రవర్తన కానీ అన్నీ సకలం సమకూరుస్తాయి అని చెప్పేసి ఒక గురువుగారు సెలవిచ్చారు. ఏ రకంగా అయితే కొబ్బరికాయ పొట్టు తీయాలంటే కనీసం ఒక 5-6 సార్లు మనము స్క్రూ డ్రైవర్తో తీసి 5-6 సార్లు తీసిన తర్వాత లోపల ఏదైతే కొబ్బరికాయ అప్పుడు కొట్టడానికి పనిచేస్తుంది. మీద పొట్టున్నంత వరకు మనం కొట్టడానికి ఏ రకంగా పనిచేయదు. మనిషి లోపల అరిషడ్ వర్గాలు ఉన్నంత వరకు అది దేనికి ఏ జీవైనా కుదరదు. అయితే ఏ రకంగా అయితే కొబ్బరి పొట్టు 5-6 సార్లు తీస్తే అరిషడ్ వర్గాలు తీసేసుకుంటామో అప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎంతో ఈజీ. అవి పెట్టి మనం ఎంతసేపు కొట్టినా అది పలగనట్టు ఈ లోపట ఈ అరిషడ్ వర్గాలను తీసుకోవాలని చెప్పేసి చెప్తే నేను అప్పుడు 12 సంవత్సరాల వయసులో విని ఇవి ఎట్లా ఏంటి అవన్నీ మా నాన్నగారి దగ్గరికి అడిగిన అనమాట. అడిగితే ఇట్లా కామ క్రోధ లోభమా అని చెప్పి నేను నా లోపల ఏమేమి ఉన్నాయి మరి తీసేసుకోవడానికి. అంటే చిన్నప్పుడు సహజంగా పుట్టుకతో ఎవరికైనా ఈ మానవ జన్మ అన్నప్పుడు ఉంటాయి, కానీ నా లోపల కూడా ఉండే అన్నీ ఆలోచిస్తే మదం అనే ఒక పాట తప్ప మిగతా మదం ఒకటి నాకు లేనట్టు అనిపించింది, మిగతా 5 ఉన్నట్టు అనిపించింది ఆ 15 సంవత్సరాల వయసులో. అని ఒక్కొక్కటి తీసేసుకోవాలని మరి అడిగితే మా నాన్నగారిని కొన్ని కథలు రామాయణ భారతాలు అన్నీ చెప్పుకుంటూ నా లోపల ఒక్కొక్కటి తొలగించినట్టు అనిపించింది. అయితే ఒక ఉదాహరణకు ఒక చిన్న కథ, లోభం ఎట్లా మనం ఏ రకంగా తీసేసుకోవాలి దాని మీద, లోభం కూడా అందులో ఒకటి. కాబట్టి ఒక ఆయన కందిచేను పెట్టిండంట. కందిచేను పెట్టి ఎవ్వరు ఒక బుడ్డ అడిగినా కానీ కూడా అడగకుండా లోభం అంటే పిసినారితనం బాగా ఉన్న వ్యక్తి ఒక్క బుడ్డ అడిగినా కానీ కూడా ఎవ్వరు పెట్టకుండా కట్టు కావాలతో గట్టిగా ఉన్నాడట. అయితే ఆయనకు కూడా ఇట్లనే అన్ని అరిషడ్ వర్గాలు ఉన్న వ్యక్తి. ఒక సాధువు లాంటి వాడు ఆ చేను పక్కన నుంచి పోతున్నట. చేను పక్కన నుంచి పోతుంటే ఆయనకు దాన్ని చూస్తుంటే మంచిగా నెమనేమ అయితే తినాలని కోరిక బాగా కొట్టి, కానీ ఇది పరుల సొమ్ము పాము వంటిది, మనం తప్పు అని ఒక ఎకరే పెట్టుందట. అలాగే నడుచుకుంటూ పోతున్నట్ట. 2 గుంటలు 3 గుంటలు అయినా కానీ మనసు కంట్రోల్ చేసుకొని అర్ధ ఎకరం నడిచినట, కంట్రోల్ చేసుకుంటట ఆడికి. కానీ చాలా మంచిగా అనిపిస్తుంది, ఆకలి కూడా అవుతుంది, తినాలనిపి. కానీ ఎవరు యజమాని లేడు, అడగకుండా తినొద్దని అట్లా పోతుంటే మనసు ఆపుకోలేక 2 బుడ్డలే కదా అని కొనదాలకు బయటపడడం గట్ట 2 తెంపుకొని తినగానే అవతల కట్టె పట్టుకొని రెడీ ఉన్నాడు. అతను కట్టె పట్టుకొని రెడీ ఉన్నాడు గట్టి కోపం. మనిషి అరిషడ్ వర్గాల వ్యక్తి కోపం విపరీతమైన కొట్టిండట.
కొట్టగానే కింద పడాడు సాధు. పడగానే పడి ఊకోవాలి కదా, లేచి వచ్చి మళ్ళా ఇవి పడుతున్నట. మళ్ళా పడతామని మళ్ళా కొట్టినట, మళ్ళా కింద పడట. మళ్ళా లేచుకుంటే ఏమంటున్నట, కొట్టేవి దీన్ని కొట్టు, నేను అప్పటి నుంచి చెప్తున్నా ఈయన దీన్ని పర్లేదు ముట్టొద్దురా అని తింటుందా ఇది శరీరం, దీన్ని మళ్ళీ తాకి అని మళ్ళీ చీప్ పడుతున్నట. మళ్ళా కొట్టాక మళ్ళీ కింద పడి మళ్ళీ ఇంకా దాకనే ఈడ దాకనని శరీరానికి కొట్టుమంటున్నట. నేను అప్పటి నుంచి చెప్తున్నా వద్దు అని అంటే, అరే అప్పుడు కొట్టాడు ఆగిపోయినట. అరే నీ శరీరం కొట్టుమంటున్నావు, నువ్వు నీ మనసు అంటే నువ్వు వేరు నీ శరీరం వేరా అని అంటే, అవును అది శరీరం వేరు నేను వేరు, నా మనసు నా శరీరం వినకనే ఈ తప్పు జరిగింది, అందుకే దీన్ని దాకాలి గట్టిగా మళ్ళీ ఆడ చెప్పకుండా అని 2-3 వాటికి కొట్టాడు ఆగిపోయినట. ఇంత ఆలోచన ఇదంతా ఇట్లా స్వామి ఇదంతా మీకు ఈ 2 రకాలు ఉంటుందా, నాకు ఇన్ని దినాలు తెలియదు అని కోపమంతా దించుకొని ఆలోచన చేసి మాట్లాడినట్టే ఇట్లనే ఉంటుంది ఆయన. ఇవన్నీ కొంచెం గురువుగారు పలానా గురువుగారు మా గురువు అంటే తోలుకొని పోయింది. ఆ గురుగారికి పోయినాక ఇక అవకాశం వచ్చినప్పుడు ఆయనకు ఒక్కొక్కటి చెప్పి లోభం గురించి అన్నీ ఇష్టపెట్టుకో. లోభం గురించి 2 ముచ్చట్లు చెప్పమంటే, ఒక్కరికి ఒక పిల్లికి బిచ్చం పెట్టకుండా, ఒక్కరికి భిక్షగానికి ఒక దానం చేయకుండా అనేకం సంపాదించుకుంటా ఒక వ్యక్తి కోటీశ్వరుడు అంట. కోట్లు సంపాదించినట, కంపెనీలు పెట్టినాక వాటి మీద బాగా మోహం ఎక్కువైపోయి ఒక కాలర్ ప్రయాణం చేస్తుంటే ఒక గురువు ఆ రేడియోలో టీవీలో చెప్తున్నట, ఎంత సంపాదించినా ఈ లోకం వరకు కానీ పై లోకం వరకు మన ఎంబడి ₹1 కూడా రాదని చెప్పేసి చెప్తుంటే విని, నేను ఇంత కష్టపడి వాళ్ళకి ₹1 ఇవ్వకుండా రాత్రి పగలు కష్టపడి ఇన్ని కోట్లు సంపాదిస్తే పోయేటప్పుడు నాకు ₹1 రాదా అని ఆలోచనలో పడ్డాట. బాగా తెలిసిన వాళ్ళు అడిగినట్టు, నిజంగానే రాదా అంటే నిజంగానే రాదు, నిజంగా ₹1 కూడా రాదా, ఇంతగానో ఏం రాదా అంటే, అరే మనసు అంతా బాధ అనిపించి దీన్ని మీది తీసుకుపోయే మార్గం ఏదన్నా చేయాలి, పోయేటప్పుడు ఏం చేయాలని చెప్పేసి పెద్దోళ్ళందరినీ కలిసి అడిగితే, ఎవరిని అడిగినా ఇది ₹1 రాదా మనం వెంబడి అంత ఈయన్నే వేసి పెట్టిపోవాలి అని అంటే, అని అట్లా కాదు, ఇంత సంపాదించి ఒక కంపెనీలో 1000 మంది పనిచేస్తారు, అందరు నిలబెట్టి చెప్పినట్టు, 2 నెలల జీతం ఎక్స్ట్రా ఇస్తా మీకు, నాకు ఒక ఉపాయం చెప్పాలి అంటే, ఏం ఉపాయం అంటే, నేను సంపాదించిందంతా నా వెంబడి మీరు తీసుకోవాలి, దాని ఉపాయం వాళ్ళు చెప్తే వాళ్ళకి 2 నెలల జీతం అంటే ₹1,00,000 ఇస్తా అని అనౌన్స్ చేసినారు ప్రకటన. ఆ కంపెనీలో 1000 మంది అరే అన్ని ఆలోచన చేసినా కానీ ఎవ్వరు వచ్చి దానికి ఆ ఓనర్కు సమాధానం చెప్పలేకపోయారు. ఒక వారం తర్వాత పిలిచి మళ్ళీ ఎవరికైనా నచ్చింది ఆలోచన అంటే ఎవ్వరు రాలేదని అట్లా పేపర్లో ప్రకటన ఇప్పించినట్టుగా, ఎవరన్నా నాకు ఈ ధనమంతా మీరు తీసుకుపోయే ఆలోచన చేస్తే వాళ్ళకు నేను ఒక 10 కోట్లు ఇస్తా అని చెప్పినాను. సరే అని అంత ప్రకటమైన ఎక్కడ పోయినా కానీ ఎవరికి దానికి సమాధానం మీది తీసుకుపోయే మార్గం లేదు కాబట్టి అట్లా నిలబడిపోతుంటే ఒక్క గురువు మళ్ళీ ఇటు మొన్నప్పసారి గురువు లాంటి వాళ్ళకు గురువులకి ఏదంటే అన్ని ఆలోచనలు ఉంటే అన్నిటిని ఉంచే జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ గురువు నేనేం చెప్తా అని ఆ ఓనర్ దగ్గరికి పోయినట్టు పోయి, సార్ నేను చెప్తా మీ అంతా మీరు తీసుకుపోయేదని అంటే, కుసో అని కూర్చేసినట్ట మంచిగా చాలా ఇంతమందికి గాను కుసో మంచిగా పెద్ద పాలంగి పీటి అది వేసి కూర్చుని పెట్టుకొని మీరు ఎట్లా తీసుకోవాలి మీరు అంటే, మీరు ఎప్పుడన్నా దుబాయ్ పోయిరా సార్ అంటే, పోయినా అన్నాడు. మరి పైసలు తీసుకొని పోయి ఆడ విమానం ఎక్కిరా అంటే, దుబాయ్లోకి పోయిరా అంటే, లేదు ఈ పైసలు అక్కడ చేయలేవు, బొంబాయిలో పోయినాక ఒక ఆఫీస్ ఉంటుంది, మన ఇండియా పైసలు అడిగాలి, ఆ దుబాయ్ పైసలు వాళ్ళు ఇస్తే అవి పెట్టుకుని అక్కడ పని చేస్తాయి, మన పైసలు అక్కడ పని చేయండి. సరే ఎప్పుడన్నా జపాన్ పోయిరా అంటే, జపాన్ కూడా పోయినా అక్కడ కూడా ఈ పైసలు పని చేయి, మళ్ళీ ఆఫీస్లు అయితే జపాన్కి సంబంధించింది, ఇట్లా అమెరికాకు అన్ని దేశాలు తిరిగాను నేను, కానీ ఈ మన పైసలు అక్కడ పని చేయి, ఎక్కడ దేశం పైసలు అక్కడ ఉంటాయి, అందుకే ఇవి మార్చుకోవాలి తప్ప ఇవి పని చేయని అంట. అట్లనే ఎట్లా సార్, మరి స్వర్గంలో కూడా ఈ పైసలు పని చేయాయి సార్, నువ్వు తీసుకుపోతా అంటున్నావు కదా, వీటిని మార్చుకొని తీసుకోవాలని చెప్పినాడు. అట్లా మరి ఆఫీస్ ఏడు ఉన్నదంటే చూపిస్తాను, నేను ఆఫీస్ ఉన్నది, ఈ పైసలన్నీ అడిస్తే ఆ స్వర్గంలో పనిచేసే పైసలు ఇస్తారు, అవి తీసుకొని పోతే ఆడ పని చేస్తాయి అంటే అట్లని తోలుకొని కాళ్ళ తీసుకొస్తే కదా ఎక్కడ పోయినాడు. ఓ మురికి వాడల 1000 మంది తిండి లేక బట్టలు లేక బాగా బాధపడుతున్న మురికి వాడ తీసుకుపోయి పేద మనుషులు ఉన్న చోట ఇగో వీళ్ళందరికీ ఇల్లు కట్టిస్తే వాళ్ళందరూ దీవెనార్తి పెడతారు సార్, ఆ దీవెనార్తి ఆడ పనిచేస్తుంది అని చెప్పి అంటే అట్లనా అని చెప్పేసి ఆయనతో వాళ్ళందరికీ ఇండ్లు అంతా కట్టిస్తే కదా అందరు వచ్చి ఆయనకు మొక్కుడు అది దీవెనార్తి అంతా అయితే వేసుకల మనసు ఉల్లాసమైందట. ఆ ఉల్లాసం ఎట్లుందంటే అందరు వచ్చి ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేస్తుంటే అంత ఎట్లా అయిందంటే, ఇన్ని రోజులు సంపాదిస్తే ఏదైతే ఆనందం పొందిండో పైసలు అంతకన్నా ఎక్కువ ఆనందం ఈ పేదవాళ్ళతో కలిసి దీవెనార్తి పెడుతుంటే ఆనందం అనిపించిందట. అప్పుడు అనిపించి అబ్బా స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది భూమి అని చెప్పేసి మిగతా పైసలు కొడుతూ కూడా ఇది ఈ లోకానికి అంతా సేవకు ఉపయోగించి తన లోబాన్ని ఇష్టపెట్టేసినట.
ఈ గుణాన్ని ఇట్లాంటి గుణం ఈ కందిసేన ఆయనకు ఈ కథ చెప్పి ఈయన లోపల ఉన్న ఈ కోపాన్ని కట్టెపట్టుకుని చిన్న కందికాయ తింటే కొట్టుకుని ఆ కోపాన్ని దించేసినట్టు ఇట్లా కథ చెప్పుడు. ఇట్లాంటి విషయం మా నాన్నగారు చెప్పి నా లోపల పోయినాయి. అయితే మా నాన్నగారు 3 సంవత్సరాల క్రితం పరమపదించారు. నా లోపల కూడా ఒక్కోటి తీసిన కానీ కామక్రోధాలు ఇంకా నా లోపల నిండుగా ఉన్నాయని ఎప్పుడైతే అప్పగారు దొరికిరో ఆ కోపం నా లోపల రోజుకింత తగ్గి ఇవాళ శాంత స్వభావంగా మారుతున్నంత నాకు అనిపిస్తుంది. మా ఇంట్లో చెప్తారు అప్పుడంత కోపం నీకు ఇప్పుడు లేదు, మాటల్లో నిదానం మాట్లాడుతున్నావు అంటే అంత గురువుగారి పుణ్యం అని. ఇట్లా ఒక్కొక్కటి గురుగారు జరుపుకొని తీసుకొని అరిషడ్ వర్గాలను రుచి చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు తర్వాత అది పగలగొట్టడం ఎంతో మోక్షం ఎంతోసేపు కాదు, వీటిని తీసుకోవడమే కష్టమని ఈ పంతులు గారి దగ్గరికి వచ్చి నేను క్రోధాన్ని తగ్గించుకున్న ఇంతవరకు. ఇది నాకు దొరికిన ఆనందము, బంగారం లాంటి బహుమతి అని నేను అనుకొని గురుగారికి జయ సద్గురు.